నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, అలాగే ఈ మీడియా సమావేశంలో 19వ తారీఖు జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభ, లంబాడీ ఆత్మగౌరవ వేదిక ద్వారా జరగబోయే సభను జయప్రదం చేయడానికి ఇప్పుడే మీ ముందు మాట్లాడిన గౌరవ పెద్దలు, మా అందరికీ ఆదర్శమైన అన్న డిటి నాయక్ గారు, మా గిరిజన బిడ్డల్లో మొదటి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ మా అన్న సీతారాం నాయక్ గారు, మా మొదటి లంబాడి ఎంపీ కవిత గారు, మా అన్న శంకర్ నాయక్ గారు, పక్కన చారులత గారు, జనార్దన్ రాథోడ్ గారు, రాంబల్ నాయక్ గారు, ఇప్పుడే మాట్లాడిన సోదరులు సంజీవ్ గారు, అలాగే మోహన్ సింగ్ అన్న గారు, సోదరులు సంపత్ గారు, నెహ్రూ గారు, రాజు గారు, అలాగే శరత్ గారు, సురేష్ గారు, రవీందర్ గారు, భీమరావు గారు, వెనుక చాలామంది మా రవి గారు, చాలామంది ఉన్నారు. ఉత్సాహవంతులు, విద్యావంతులు. జాతి జరుగుతున్న మరి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 19వ తారీఖు సభను విజయవంతం చేయాలని నడుముగట్టి పనిచేస్తున్న మా లంబాడి బిడ్డలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అభాలే संजीव भैया कोचू सक्करवारे दाड़े हैदराबाद रवींद्र इंदिरा पार्क लंबाड़ीला आत्मगौरव सभा कुणसी पार्टी संबंधी कुणसी राजकीय संबंधी ई हमार केरी बेटी बेटार वाया कोनी कुणसी राजकीय पार्टी मीटिंग कोनी ये राष्ट्र में चुको ग्वार भाई से ई हमार मीटिंग के लिए हमार गौरव ने पेंचर मीटिंग के लिए से जेर को अवसर तो बाटी भागले वो नान जयप्रदम करनोगे तमें सेने में 10 आंगली जोड़न मीडिया मुखंगा आज विज्ञप्ति करीचु మా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, 19వ తారీఖు లంబాడీల ఆత్మగౌరవ సభ, లంబాడీల వేదిక ద్వారా, ఆత్మగౌరవ వేదిక ద్వారా జరుగుతుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతం. మరి ఇందులో లంబాడీ బిడ్డలందరూ వివిధ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, లేకుంటే విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. గౌరవ పెద్దలు ఇప్పుడే డిటి నాయక్ గారు అన్నారు, ఎవరైనా నాకు పెట్టమని అడగాలి కానీ ఇంకొకళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఎందుకు చెప్పాలి అని అన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అనేక రోజులుగా 7.5% రిజర్వేషన్ అమలు అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత అనేక ఏళ్ళ మా గిరిజన బిడ్డల, లంబాడీ బిడ్డల పోరాటం తర్వాత 76లో మేము మరి చట్టబద్ధంగా పార్లమెంట్ ఒక చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే మాత్రమే మేము లంబాడీ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాం. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 20-25 ఏళ్ళు మేము నష్టపోయినాం. 76లో 2.5%గా ఇస్తే తిరిగి 86లోనే ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు దాన్ని 4.5%గా పెంచారు. అప్పటికి ఇందాక మా అన్నలందరూ మాట్లాడుతున్నారు, లంబాడీ జాతి బిడ్డలంటే ఆత్మగౌరవంతో, స్వయం కృషితో, కష్టజీవులు, నిజాయితీ పరులు, ఎవరేది అప్పనంగా ఇచ్చినా తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ పోరాటాన్ని చూసి ఆలోచించారు. అలాగే వారి పెరిగిన సంఖ్య ఆధారంగా 2022లో 3 ఏళ్ల క్రితం ఇదే రోజున సెప్టెంబర్ 17వ తేదీ మరి ఆ రోజే ఈ రిజర్వేషన్ని 10% పెంచుకున్నాం. మేమందరం కోయా ఈ రాష్ట్రంలో ఉన్న 32 తెగలందరం కలిస్తే 10% ఉన్నాం కాబట్టి మాకు 10% రిజర్వేషన్ వస్తుంది. ఇవాళ కొంతమంది మా ఆదివాసీ బిడ్డలను, లంబాడీ బిడ్డలను కలిసి ఉండనియకుండా వాళ్ళలో ఒక ఆందోళన కలిగించాలి, మాకు నష్టం జరిగిందని, వాళ్లకు మీ ద్వారా జరిగిందని మాకు మరి ఎప్పటికీ వేలెత్తి చూపించే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమాయకమైన మా ఆదివాసీ బిడ్డలను భుజాల మీద తుపాకీ వేసి కాల్చి మరి లంబాడీ వాళ్ళని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనందరికీ నష్టం, ఇది మీరు గుర్తించాలి. గతంలో కూడా మరి ఇదే వాదన ఈ రాష్ట్ర హైకోర్టులో కూడా పెట్టినప్పుడు ఇది మా పరిధి కాదు, ఇది అక్కడ మాత్రమే తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు హైకోర్టు కొట్టేసింది. కొట్టేసిన అంశం సుప్రీంకోర్టులో ఉందని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు పోయారు. మా సోదరులను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీరే సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు
మళ్ళీ తీర్పు వచ్చే వరకు ఎదురు చూడకుండా మళ్ళీ ఎందుకు అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? నష్టం జరిగింది, వాళ్ళే ఐఏఎస్లు అవ్వాలా, వాళ్ళే ఐపీఎస్లు అవ్వాలా అని అడుగుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్రమా? అది మీరు కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్న. ఎవరు తెలివిగల వాళ్ళు, ఎవరు ఎక్కువ చదువుకుంటే వాళ్ళు అవుతారు దాంట్లో. ఇక్కడ ఎవరు ఉద్దేశపూర్వకంగా ఒక జాతికి ఇవ్వాలి, ఒక జాతికి ఇవ్వకూడదని ఎవరు చేయలేదు. ఇప్పుడు మా సీతారామన్న చాలా చక్కగా చెప్పిండు, 32 కులాల్లో ఒక లంబాడి కులం 7% ఉంటే మిగతా కులం 3% ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో ఉండే 12 ఎస్టీ రిజర్వేషన్లో వచ్చిన అసెంబ్లీ సీట్లలో 7 మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, 5 లంబాడి బిడ్డలు ఉన్నారు. 33 లక్షలకు 5 ఉంటే 7 లక్షలకు మీరు 7 ఉన్నారు. ఎక్కడ నష్టపోయిరు? ఇవాళ ఈ రాష్ట్రంలో 2 పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ ఉంటే మరి ఇంతమంది లంబాడి జనాభా ఉన్న ఒక పార్లమెంట్ లంబాడికి, ఒక పార్లమెంట్ ఆదివాసీ కోయకుంది. ఎక్కడ నష్టపోయిరు? ఈరోజు ఏ ఉద్దేశంతోనైతే లంబాడి ఆదివాసీల వెనుకబాటుతనాన్ని పారద్రోలాలి, వాళ్ళందరినీ అందరితో సమానంగా తీసుకురావాలని ఉన్న బడ్జెట్కి అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా మీకంటూ ఒక ఐటీడీఏలు ఏర్పాటు చేసి మీకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి మీకు అనేక రకాలుగా సహకరిస్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను రిజర్వేషన్ నుంచి తీసేయమనంటే మిగిలే రిజర్వేషన్ ఎంత అంటే మీరు ఉన్నదానికి మీరు 3% ఉంటే మీకు 10% రిజర్వేషన్ వస్తుందా? ఈ చిన్న లాజిక్ను మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఈ వైషమ్యాలు, ఈ రొచ్చగొట్టే మాటలు? మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, రేపటి ఎల్లుండి జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో లంబాడీలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలు ఎదిగి కొంతమంది పైకి వచ్చారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఒక 20-30 మంది మేము గొంతెత్తి మాట్లాడితే లంబాడి జాతి ఎంత బాగుపడ్డట్టు కాదు. ఇవాళ ఎక్కడ చూసినా ఎంత పేదరికం ఉంది అని అంటే ఇంకా అనేక మంది మరి కనీస వసతులు కూడా లేని, మరి సరియైన ఇల్లు లేక, సరియైన వస్త్రాలు లేక, సరియైన తిండి లేక మీ బిడ్డలు మా బిడ్డలు మరి తండాల్లో గూడాల్లో నివసిస్తున్నారు. వాళ్ళకేం కావాలి? ఇవాళ ఉన్న ప్రభుత్వాలను ఏ విధంగా మనం పోయి అడగాలి, ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాలో మర్చిపోయి ఉన్న వాళ్ళమే కొట్టుకొని సావాలనే మీకెవరో నేర్పిన సంస్కృతిని మీరు అన్యాయంగా మరి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే ఇక్కడున్న మా మేధావి మా డిటి నాయక్ గారు కానీ మా నాయకులు, మేము రాజకీయ పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, అనేక మంది జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఈ ప్రభుత్వం దగ్గర కూడా మరి ఇవాళ సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళారు. సుప్రీంకోర్టులో తేలే వరకు మేము శాంతియుతంగా మేము మరి సుప్రీంకోర్టును మేము అందరం విశ్వసిస్తాం, ఆదరిస్తాం, గౌరవిస్తాం. కాబట్టి ఆ నిర్ణయం రానియండి అని చెప్తే మేము కామ్గా ఊరుకున్న కొంతమంది ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈ సభను నిర్వహిస్తున్నాం తప్ప వేరే కాదు. ఈ సభను మేము ఇందాకే అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉండే మరి లంబాడి జాతి బిడ్డలందరూ కూడా అవకాశాలు వచ్చి అనేక మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు. ఇవాళ అనేక మంది చదువుకుంటున్నారు. నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే 10% రిజర్వేషన్ వచ్చినా ఇంకా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో రాలేదు. అందుకనే బ్యాక్లాగ్లు ఉండిపోతున్నాయి. కాబట్టి మనం ఇంకా ఎదగడానికి ఏం కావాలి, మనం బాగుపడటానికి ఏం కావాలో అది కొట్లాడాలి. కానీ ఉన్న వాళ్ళలో మనం కొట్లాడుకొని ఇంకా నష్టపోవద్దు అని మా ఆదివాసీ బిడ్డలకు చెప్తూనే గతంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో, భద్రాచలంలో చాలా ఇబ్బందులు జరిగాయి, చాలా మరి నష్టపోవడం జరిగింది. ఇదంతా జరగకూడదు అని అంటే దీనికి ఈరోజు ఉన్న ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాలి. అందరికీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా లంబాడి జాతి బిడ్డలు మా బాలకీజు నేను ఇందాక అన్నట్టే ఈ కేరీ వాయా కొని केरी राजकीय पार्टी मीटिंग कोनी अपन बेटी बेटार भविष्य अपन भविष्य जेरवास कुणी को लड़ाई मारा कुणी को करलावा हम घरे बैठांगे केले चेरी सेवेन उठना अपन जाति
आपण कतरा कष्ट करें उंदाड़े बाटी बांध लें कत कत गे को आसरा हनुज एक सदी मुठा बांध लें बाटी बांध लें हैदराबाद ताड़वाने जय प्रदम करनोगे जाते भाई उन्हें याड़ी उन्हें बापू ने सेने दसी आंगली जोड़न विनती कर रही छू जय तेलंगाना जय सेवालाल